ఒక 10-15 సంవత్సరాల క్రితం మన కుటుంబంలో ఒక పెళ్లి జరిగిన, పుట్టినరోజు వేడుక జరిగిన, లేదా ఒక పుష్పవతి కార్యక్రమం జరిగిన అన్నీ కూడా మన ఇంట్లోనే జరిగేవి. గుమ్మాలకి మామిడాకులు కట్టి, పెళ్ళైతే వాకిట్లో కొబ్బరాకులు అరిటాకులతో పందిర్లు వేసి ఉన్నంతలో ఇంటిని అందంగా అలంకరించుకునేవాళ్ళం. మనం పిలుచుకున్న చుట్టాలు బంధువులు అందరూ మన ఇంటికే వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ మన ఇంటి దగ్గరే భోజనాలు పెట్టేవాళ్ళం. ఇల్లంతా చుట్టాలు బంధువులతో నిండిపోయి ఉండేది. ఆ కార్యక్రమం అయ్యే వరకు వచ్చిన వాళ్ళందరూ మన ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. అందరితో మంచి చెడు కష్టం సుఖం చెప్పుకొని అలా ఆ కార్యక్రమం అవ్వగానే అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. అందరూ వెళ్ళిపోయాక ఆ ఇంటి వైపు ఆ ఇల్లు కట్టించిన కొడుకో లేదా తండ్రో లేకపోతే ఆయన తండ్రో అలా ఇంటివైపు చూసి ఈ ఆనందానికి వేదికగా మారినందుకు మహా ఆనందపడిపోయేవారు. అందుకే ఎప్పుడైనా చూడండి, మన పల్లెటూరులో ఇళ్ళన్నీ కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద మండువలోగిళ్ళు, పెద్ద పెద్ద పెంకిటిలతో ఉండేవి. ఎందుకంటే ఆనందం వచ్చినా బాధ వచ్చినా అన్నీ ఆ ఇంటి ముందే జరగాలని అప్పట్లో వాళ్ళు అలా ఇళ్ళన్నీ కూడా పెద్ద పెద్దగా కట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్ళి, పుట్టినరోజు, మెచ్యూర్ ఫంక్షన్ ఇలా ఏ శుభకార్యం వచ్చినా మన ఇల్లు దూరం అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ జరిగేవి ఓన్లీ కాస్ట్లీ ఫంక్షన్ హాల్స్లోనే. మనం కష్టపడి కట్టుకున్న ఇల్లు కేవలం మనం రెడీ అయ్యి ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరూ ఫంక్షన్ హాల్స్లోనే చేస్తున్నారని కాదు, కొంతమంది ఇంటి దగ్గర కూడా చేస్తున్నారు. కానీ ఎలా? మన దగ్గర కూడా డబ్బు ఉంటే మనం కూడా ఫంక్షన్ హాల్లో చేద్దాం కదా అని అనుకుంటూ, ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఏమేమో ఇంటి దగ్గర చేస్తున్నారు అని మాట్లాడుకుంటూ, ఇంటి దగ్గర చేస్తున్నాం అనే ఆనందం మనసులో లేకుండా ఏదో నామాంతరంగా చేస్తున్నారు అంతే. ఇప్పుడు కుదిరితే శవాన్ని కూడా ఫంక్షన్ హాల్లో పెట్టి చావును కూడా అక్కడే చేయడానికి రెడీగా ఉన్నారు. బహుశా ఫంక్షన్ హాల్ కూడా ఇస్తే. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మనల్ని ఎండకి వానకి కాపాడిన ఇల్లు, మనం తినడానికి పడుకోవడానికి ఉపయోగపడిన ఇల్లు ఈరోజు ఏ శుభకార్యానికి పనికి రాకుండా పోతుంది. ఇల్లు అంటే ఉండడానికే కాదు, హుందాగా బ్రతకడానికి కూడా. అది గుడిసైనా డాబా ఇల్లు అయినా ఏదైనా ఒకటే.